హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం ఆంధ్ర క్యాపిటల్ అయినటువంటి అమరావతికి దగ్గరలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ను చూస్తున్నాము. చూడండి మీరు. ఇక వంటలోకి వస్తే మనం కొరియాండర్ చికెన్ ఈరోజు చేస్తున్నాము. చికెన్ని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ కావాలి, సాల్ట్, పెప్పరు, మిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, బేకింగ్ పౌడరు, తర్వాత అల్లం చిన్నులపాయ పేస్టు, ఇది కార్న్ఫ్లోరు, ఉల్లిపాయలు లాస్ట్లో చేసిన తర్వాత చల్లుకోవటానికి. ఇవండి కావలసిన పదార్థాలు. మిరపకాయలు మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఇందులో తక్కువ వేసి చూపిస్తున్నాను. బేకింగ్ పౌడరు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. లెమన్, ఇది లెమన్ జ్యూసు. మీరు ఎక్కువ నిమ్మకాయలు దొరికినప్పుడు తక్కువ రేట్లో ఇలా చేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇందులో కర్డ్ గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉంటే బాగా వస్తుంది రెసిపీ. ఇది స్నాక్గా కూడా వాడుకోవచ్చు, లేకపోతే రోటీల్లో, పులావుల్లో వాటిలో సైడ్న పెట్టుకొని తినొచ్చు అనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. చూసారా, చికెన్ ఇంతకంటే చిన్నవి కూడా కోసుకోవచ్చు. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వేసాను. ఇది అల్లం చిన్నులపాయ పేస్టు, ఉప్పు పసుపు అన్నమాట. మీకు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు పసుపు వేసుకోండి. నేను ఇది 1/2 కేజీకి ఇంత వేస్తున్నాను. తర్వాత పెప్పర్ వేసాను. ఇది మీరు బేకింగ్ పౌడర్ చెప్పాను కదా, చిటికెడు వేయాలని, అదనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ ఈ పకోడీలు చేసి పెట్టుకున్నారంటే మనం డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది, వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఇది బేసిక్ పకోడీలు చేయటం అనమాట, చికెన్ పకోడీ. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కలిపాను అనమాట. 2 ఎగ్స్, 1/2 కేజీకి 2 ఎగ్స్ కలిపాను. మీరు 1/2 కేజీ అయితే 1 ఎగ్ని సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఫోర్క్తో కలిపి ఈ బాండీలో నూనె పెట్టాను కదా, అది ఒక పక్కన కాగుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ మొత్తం జరిగేటప్పుడు దీన్ని మొత్తాన్ని, ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తే చికెన్కి ఉప్పు పసుపు అన్నీ బాగా పడతాయి. మీరు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. కలర్ కోసం నేను సోయా బీన్స్ ఉంటుంది కదా, సోయా సాస్, అది వేస్తున్నాను. అన్ని మంచూరియన్లో ఇది వాడతారు కదా, సోయా సాస్. ఇది ఇలా నూనెలో వేయించి తింటే అలా పకోడీలాగా అలా కూడా తినేయచ్చు. మనం టమాటా సాస్ అవి వేసుకొని, చిల్లీ సాస్ వేసుకొని పక్కన అలా కూడా తినొచ్చు అనమాట. ఇంకా లేకపోతే నేను ఒక్కొక్క రెసిపీ మీకు చేసి చూపిస్తాను. ఇవి ఇప్పుడు వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు, అలా చేస్తే రాయిలాగా గట్టిగా అవుతాయి అన్నమాట. 5 మినిట్స్ 4 మినిట్స్ ఇందులో చేసేసి కొత్తిమీర దానిలో 2 మినిట్స్ చేసేసంటే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఫాస్ట్గానే. వితిన్ 10 మినిట్స్లో మొత్తం మీకు ఎమ్మీ టేస్టీ కొరియాండర్ చికెన్ రెడీ అవుతుంది అన్నమాట. ఎక్కువ టైం పెట్టకుండానే హోటల్లో చేసినట్టు మనకి మంచి రెసిపీ వస్తుంది. మేము ఇది ఏదో హోటల్లో తిన్నామండి. అక్కడ కుక్ని అడిగితే చెప్పాడు, అప్పటి నుండి నేను చేస్తున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా వచ్చినప్పుడు అడిగి చేయించుకుంటారు. కాకపోతే నేను అంత ముందల చికెన్ని ఎక్కువసేపు వేయించేదాన్ని, దానివల్ల గట్టిగా వచ్చేది.
తర్వాత నాకు అర్థమైంది సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం ముందే తీసేయాలని, అందుకని నేను మీకు చెప్తున్నాను. తర్వాత వీటిని తిప్పుకుంటూ రెండో వైపు కూడా వేసుకోవాలన్నమాట. ఈ రెసిపీలో వాడే కొరియాండర్ ఉంది కదండి, అది హెల్త్కి చాలా మంచిది. అది లివర్ క్లెన్సింగ్కి వాడతారనమాట. మనం దాంతో లిక్విడ్ అంటే కషాయంలాగా కాసుకొని తాగితే మన లివరు క్లెన్సింగ్ అవుతుంది. అందుకని వీక్లీ వన్స్ ట్వైస్ మీరు అలా చేశారనుకోండి, డీటాక్స్గా కూడా కొత్తిమీరని వాడుకోవచ్చు. పకోడీలు చూసారా ఎంతో కలర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉన్నాయండి. మనం కొన్ని వేయించగానే అలా తినేస్తాం అన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాయి. వాటిని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో. మీరు నూనెలను కూడా గానుగులో తయారు చేసే నూనెల్ని వాడితే మంచిదండి. దానివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఇంకా కొంచెం మిగిలింది కదా, నెక్స్ట్ అది కూడా వేసేస్తాను. అది మీకు చూపించట్లేదు, కానీ ఫ్రై అయిన తర్వాత తీసేటప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తం 1/2 కేజీకి క్వాంటిటీ వచ్చిన వాటిని మనం ఇంకా డిఫరెంట్ రెసిపీలు వాటిని దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా డిఫరెంట్ రెసిపీలు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, రెండో వేసాను. ఈ 1/2 కేజీతో మనం ఒక 3 వెరైటీలు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కొరియాండర్ చికెన్గా కొంచెం చేస్తాను, తర్వాత చిల్లీ చికెన్, చికెన్ మంచూరియన్, అలా 3 వెరైటీలు మీకు తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒకటే చేస్తాను. కొరియాండరు మనం పచ్చిది వాడుకోకూడదండి. మా చెల్లి డాక్టర్ అన్నమాట, తను చెప్పింది అమీబియాసిస్ వస్తుందని, అందుకని దీన్ని కొంచెం ఉడికించుకొని చేసుకోవటమే మంచిది. కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది కాబట్టి ఇలాంటి రెసిపీలో మీరు దీన్ని వాడుకోవచ్చు. దీనికి ఎక్కువ క్వాంటిటీ కొరియాండర్ మనం వాడుతున్నాము. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు దీన్ని తయారు చేసుకొని నాకు కామెంట్లో చెప్పగలరు. ఇది పెరుగండి, మాది ఆవు పాలు కాబట్టి ఇంతకంటే గట్టిగా రాదు. మీకు ఎంత గట్టిగా పెరుగు ఉంటే అంత మంచిది. తర్వాత మిరపకాయలు వేసాను, మీరు ఆప్షనల్, ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. ఇది మిరియాల పొడి, ఉప్పు, పసుపు అన్నమాట. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయిపోయేటట్టు, ఆకులు ఆకులుగా లేకుండా ఈ మొత్తం బాగా కలిసిపోయేటట్టు మిక్సీ వేయాలి. కర్డ్ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. కాల్షియం అని దొరుకుతాయి కదా, ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో నూనె వేసి వేడి చేయాలి. నేను వెనక మొక్కలు పెట్టాను కదండి, అందులో జీజే ప్లాంట్ ఉంది. అది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. దాని మొక్కని కట్ చేసి పెట్టేస్తే అది త్వరగా పెరుగుతుంది, ఇంట్లో మంచి వాతావరణాన్ని అందిస్తుంది. మనీ ప్లాంట్ మిగతా వాటన్నిటిలో వేసిన మనీ ప్లాంట్, ఆ పార్ట్ ఉంది కదా, దానికి నేను కలర్ వేసాను. ఇప్పుడు దీనిలో మనం జీలకర్ర వేసుకున్నామండి.
అది చిట్పట్లాడిన తర్వాత అందులో మనం ఈ మిక్సర్ ఉంది కదా అది వేసుకోవాలి. ఈ గ్రేవీలో మాత్రం ఎర్రకారం వేయకూడదండి. మనం కావాలంటే మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, కారం తిన్నవాళ్ళు తక్కువ క్వాంటిటీ వేయచ్చు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వంటను చేసుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు, అడిగితే నేను రిప్లై ఇస్తాను. దీన్ని బాగా అడుగంటకుండా తిప్పుతూ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు, 1 మినిట్లో అయిపోతుంది. తర్వాత ఈ చికెన్ ఉన్నాయి కదా, 1/2 కేజీ చికెన్ వేసానండి. ఇంకో 1/2 కేజీ సైడ్లో ఉంచాను, అది వేరే డిషెస్ కోసం. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపి లోపలికి, ఆ చికెన్ లోపలికి ఈ గ్రేవీ వెళ్ళొద్దు అనమాట. వెళ్ళి ఇంకా టేస్ట్, ఎమ్మీ టేస్ట్ ఉంటుందండి. నేను ఈ రెసిపీని ఎన్నోసార్లు చేశాను, అంత బాగుంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదనమాట. చికెన్ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేస్తే ఆ గ్రేవీ అంత లోపలికి బాగా పోయి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలానే మరీ పిసరంగా చేయకుండా కొంచెం చిన్న సైజులో చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈసారి ఎవరైనా మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఈ వెరైటీ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో మిమ్మల్ని మెచ్చుకుంటారు. చూసారా అలా వస్తుంది. దాన్ని మనం రోటీలో కూడా తినొచ్చు అని చెప్పాను కదా, అన్నంలో కూడా. అంటే కారం గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటే మన అన్నంలో కూడా తినేయచ్చు. ఇప్పుడు నేను సర్వింగ్ చేస్తున్నాను. అలా ప్లేట్లు పెట్టేసి మనం ఈ లెమన్, ఉల్లిపాయలు మనం ఇప్పుడు దీనికి వాడతామండి. ఇది నేను ఎప్పుడు స్నాక్ లాగా గెస్ట్కి ఇస్తున్నాను. దాని మీద మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని మీ టేస్ట్కి అనుసారంగా ఉల్లిపాయలు వేసుకోండి, బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమి హెల్త్ ప్రాబ్లం రాదండి, ఇంకా బ్యాక్టీరియాని చంపేస్తుందంట. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఫోర్క్తో తింటే బాగుంటుంది. తర్వాత నేను దీని మీద లెమన్ వాటర్ వేసాను అనమాట. స్పూన్లోకి తీసుకొని చక్కగా దాని మీద వేసారంటే ఇక మనకి ఎమ్మీ టేస్టీ కొరియాండర్ చికెన్ రెడీ. దీనికి తోడు ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఒక డ్రింక్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఏదో రాంపన్న కూడా పెట్టవచ్చు. నేను వీడియో చేశాను కదా, పచ్చి మామిడికాయలతో షర్బత్, దాన్నైనా పెట్టవచ్చు. లేకపోతే మీరు సోడా కానీ, ఈ మధ్య కొత్త వెరైటీ వస్తుందండి, దీని పేరు జింజర్ ఎలే అన్నమాట. సిపాయ్ అండ్ కో కంపెనీ వాళ్ళదండి. హిమాలయన్ సమ్మర్లో వాడుకోవచ్చు. దానిలో హిమాలయన్ వాటర్, జింజర్ వేసి ఇది అమెజాన్లో చాలా ఆర్డర్ చేశారంటే వాళ్ళ ఇంటికి దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కాబట్టి సోడా లాగా మీరు తాగొచ్చు. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. నేను దీనిలో లెమన్,
వేస్తున్నాను. లెమన్ వేయకపోయినా కానీ దాని టేస్ట్ ఒరిజినల్ టేస్టే చాలా బాగుంది. దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయటం ఇదండి బాటిల్. మీరు బాటిల్ కూడా పారేయక్కర్లేదు, లైట్స్ వేసి డెకరేటివ్ పీస్గా వాడుకోవచ్చు. నేను మామూలుగా ఇలా బజార్లో కొన్న డ్రింక్స్ తాగను, కానీ ఇది మాత్రం సూపర్గా ఉందండి. హెల్దీ కూడా, జింజర్ తోటి వాళ్ళు తయారు చేశారు. డైజెషన్ కూడా చాలా మంచిదన్నమాట. ఇలా మీరు సర్వ్ చేశారంటే గెస్ట్లు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇంట్లో తయారు చేసుకుని తిన్నా కానీ సండే హ్యాపీగా గడిచిపోతుంది. చూసారా, చూడటానికి కూడా ఎంతో బాగుంది. తిని ఇది తాగామంటే బాగుంటుంది, చాలా బాగుందన్నమాట. నిన్న మూవీ కూడా చూసాము. అలా ఆ విధంగా సండే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.